9 నెలలు అవుతుంది కదా మేడం. వాళ్ళు అధికారంలోకి వచ్చి 9 నెలలే అవుతుంది. ఈ 9 నెలల్లోనే ప్రజలు ఇంత వ్యతిరేకత ప్రజల్లో ఎందుకొచ్చిందంటారు అసలు? 9 నెలల ఈ ప్రభుత్వ పాలనలో చాతగాని ప్రభుత్వము, అసలు పరిపాలించే హక్కు కూడా లేని ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేవలము ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే, కూటమి ప్రభుత్వం అని ఖచ్చితంగా చెప్దాము. ఎందుకంటే ప్రభుత్వ అధికారంలోకి రావడానికి ఎలక్షన్ సమయంలో తప్పుడు హామీలు ఇవ్వడం అని జరిగింది. ఆ ఇచ్చిన హామీలను కూడా ఒక్కటి కూడా ఇంప్లిమెంటేషన్ చేయకుండా కూడా గాలికి వదిలేసి ప్రభుత్వాన్ని తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తూ వస్తూ ఉన్నారు. ఈ సూపర్ 6 అనే ఒక కాన్సెప్ట్ ద్వారా ప్రజల్లోకి వచ్చారు. కనీసం ఒక్కటి కూడా అమలు చేయకుండా ఒక రైతులు కానివ్వండి, ఒక మిర్చి రైతులు కానివ్వండి, ఒక విద్యార్థులు కానివ్వండి, మహిళల్ని, డ్వాక్రా మహిళలు కానివ్వండి, ఆశా వర్కర్, ఎంతో అన్ని వర్గాలను కూడా ఒక బలి పశువులాగా వాడుకుంటూ ఒక్కటి కూడా ఇంప్లిమెంటేషన్ చేయకుండా చాతగాని ప్రభుత్వము, చాతగాని పాలన చేస్తుందని. మరి వీళ్ళు ఎందుకు మేడం హామీలు ఎందుకు ఇచ్చారంటారు? అంటే ప్రజల దగ్గర నుంచి ఓట్లు సంపాదించుకోవాలన్నా, లేకపోతే ఏ విధంగా అసలు వాళ్ళు హామీలు ఇచ్చారు? ఇది కేవలము తను ఓడిపోతాడనే భయంతో, జగనన్నం ఎట్లాగైనా గెలుస్తారు అన్న భయంతోనే, ప్రజల్ని మభ్యపెట్టడానికి భయంతోనే ఈ విధంగా సూపర్ 6 హామీలు ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఆ ఇంప్లిమెంటేషన్ అమలు అయ్యాయి కాదు అని వాళ్ళకి తెలుసు. కానీ అది అధికారం కోసం, జనాలను మోసం చేయడానికి కోసం, ఓట్లు తను వేయించుకోవడానికి కోసమే ఈ విధంగా తప్పుడు హామీలు ఇచ్చి ప్రజల్లోకి రావడం జరిగింది. ఇప్పుడు అవి నెరవేర్చలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటారా? ఇప్పుడు అవి మా తమ్ముళ్ళు సంపద సృష్టిస్తాను, నేనేంటో చూపిస్తాను, నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ప్రగల్భాలు పలికిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు తమ్ముళ్ళు నేను సంపద సృష్టించలేకపోతున్నాను, ఎవరన్నా సంపద సృష్టించే మార్గాలు ఏమన్నా ఉంటే నాకు వచ్చి చెవులో చెప్పండి అన్న చాతగాని దద్దమ్మ ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు.